డాక్టర్ గారు డయాగ్నోసిస్ టెస్ట్, ఎక్స్‌రే, ఎంఆర్ఐ ఇవి ఎలాంటి టైంలో చేయించుకోవాలి? యూజువల్‌గా డాక్టర్ ఎవరి దగ్గరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన మీ హిస్టరీ అడగడం జరుగుతుంది. మీకు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అది ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎందుకు వచ్చింది? దాంతో ఆయన డాక్టర్స్ ఎవరైనా సరే అసెస్ చేయడానికి చూస్తారు. వాట్ కుడ్ బి ద కండిషన్? ఎందువల్ల ఇది జరిగింది అనేది అసెస్ చేయడానికి చూస్తారనమాట. అది చూసిన తర్వాత కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఏ టెస్ట్లు అవసరం లేదు. వాళ్ళు చేసిన ఎగ్జామినేషన్లో అక్కడ వచ్చిన ఎగ్జామినేషన్ ఫైండింగ్స్లోనే వాళ్ళు చెప్పగలుగుతారు ఇది ప్రాబ్లం అని. దానికి వేరే ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉండదు. బట్ ఒకవేళ కొంచెం బోన్కి ఏమైనా ఇంజురీ అయినట్టు ఉంది, బోన్ ప్రాబ్లం ఏదైనా ఉంది, అట్లాంటివి ఏమైనా చూడాలనుకున్నప్పుడు ఎక్స్రే చేయడం జరుగుతుంది. ఎక్స్రేలో మీకు ఓన్లీ బోన్స్ కనిపిస్తాయి, ఓన్లీ కాల్షియం డిపాజిటెడ్ థింగ్స్ కనిపిస్తాయి. సో మోస్ట్లీ బోన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీకు బోన్ ఇంజురీ కాకుండా కనుక సాఫ్ట్ టిష్యూ ఇంజురీ అంటే కండరాలు కానీ, లేకపోతే బొయికకి ఇంటర్ కనెక్ట్ అయ్యే లిగమెంట్స్ కానీ, లేకపోతే ఒకవేళ నీ తీసుకుంటే లోపల ఉన్న మినిస్కస్ అని, డిస్క్ అని, కార్టిలేజ్ ఇంజురీస్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే కాల్షియం డిపాజిట్ లేని టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎంఆర్ఐలో కనవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు లో బ్యాక్ పెయిన్ అనుకుంటే ఒకవేళ డాక్టర్ గారు చూసిన తర్వాత ఒకవేళ మీకు డిస్క్ ప్రొలాప్స్ అయ్యింది, లేకపోతే మీ పెద్ద నరం స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ అవుతుంది, ఒకవేళ అది ఎంత గ్రేడ్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి, కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అనేది యూజ్ అవుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ అనేది కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అసలు అది దేని వల్ల వస్తుంది? లో బ్యాక్ పెయిన్ అగైన్ మనం చేసే ఏదైనా సరే, మనం ఏదైనా పని చేసినప్పుడు పొద్దున్న లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏ పని చేసినా, ఏ పొజిషన్లో కూర్చున్నా, నించున్నా, వంగినా, ఏం పని చేసినా కానీ మన నడుము మీద ఒత్తిడి అనేది పడుతుంది. ఆ పడుతున్న ఒత్తిడికి సరిపడా మన కండరాల బలం లేనప్పుడు అవి నొప్పికి దారితీస్తాయి. సో యూజువల్గా స్టార్టింగ్లో ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైతే మీరు ఎక్కువ పని చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది, మిగతా టైంలో రాదు. తర్వాత మీరు గనక అది పట్టించుకోకపోతే అది మెల్లిమెల్లిగా పెరగడం జరుగుతుంది. దానివల్ల అది ఫస్ట్ కండరాల మీద ఒత్తిడి, దాని తర్వాత నడుము పట్టేయడం ఇవి జరగచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దానివల్లనే స్లిప్ డిస్క్స్ అవ్వడం జరుగుతుంది, డిస్కులు జరగడం అవుతుంది ఒకటి. దానివల్ల ఒకవేళ డిస్క్ కనుక ఎక్కువ ప్రొలాప్స్ అయ్యి కనుక నర్వ్ని కనుక ఒత్తడం అట్లా ఏమైనా జరిగితే సయాటికా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత వెనకాల ఏవైతే ఫెసెట్ జాయింట్స్ ఉంటాయో, మన నడుములో ఉన్న ఎముకలకి మధ్యలో ఏవైతే ఫెసెట్ జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ లోపల కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్. యూజువల్గా ఇట్ ఈస్ ద మెకానికల్ రీజన్ బ్యాక్ పెయిన్ రావడానికి కారణం మనం చేసే పనికి మన కండరాల బలానికి మ్యాచ్ అవ్వట్లేదు అని అర్థం. డాక్టర్ గారు, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ షోల్డర్ పెయిన్? షోల్డర్ పెయిన్ ఒకవేళ యంగ్ పీపుల్ అయితే యూజువల్గా ఇట్ వుడ్ బి ఎ ట్రామా. యూజువల్గా ఏదైనా లేదు అని అంటే మనం ఏమన్నా బరువులు లేపడం కానీ, లేకపోతే ఎక్కడన్నా మనం గేమ్స్ ఆడుతున్నాము, ఎక్కడన్నా సడన్గా రాంగ్ పొజిషన్లో షోల్డర్ ట్విస్ట్ అవ్వడం అట్లా ఏమన్నా జరిగినందుకు షోల్డర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ద అదర్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అగైన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అట్లా వచ్చినప్పుడు కూడా షోల్డర్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ రీజన్ ఆఫ్ ద షోల్డర్ పెయిన్ రైట్ నౌ ఈజ్ యూజువలీ కఫ్ ఇంజురీస్, లేకపోతే మనకి కండరాలు ఏవైతే భుజంలో కండరాలు ఏవైతే ఉన్నాయో, బైసెప్స్ కానీ లేకపోతే రొటేటర్ కఫ్ కానీ, ఆ టెండన్స్లో కనుక ఇన్ఫ్లమేషన్, వాపు అనేది ఏమన్నా జరిగితే దానివల్ల మోస్ట్ కామన్గా షోల్డర్ పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ద అదర్ మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఆల్మోస్ట్ చాలా మంది విని ఉంటారు. ఫ్రోజన్ షోల్డర్, పెరియార్థరైటిస్ షోల్డర్ అంటారు. అక్కడ మన షోల్డర్ ఏమవుతుంది అంటే షోల్డర్ చుట్టూతో ఉన్న టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బిగిసిపోవడం జరుగుతుంది. దానివల్ల రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో షోల్డర్వి అవన్నీ రెస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ కామన్ రీజన్ ఆఫ్ ద షోల్డర్. బట్ యూజువల్లీ ఇట్ ఈస్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. మాకున్న డౌట్స్ అన్ని చాలా బాగా క్లియర్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.